ఎంతసేపైనా సీఎంకు వేరే నాయకులు ఎవరైనా ప్రతిపక్ష నాయకులే ఇంకో సంబంధించిన ఒక న్యూస్ రిపోర్టర్లు ఇంకోడైనా సరే మాట్లాడితే వాళ్లకు ఎలా కౌంటర్ ఇవ్వాలి దానిపైన ఒక టీం రెడీ చేసుకున్నాడు. కానీ పరిపాలన ఎలా చేయాలి, తెలంగాణ రాష్ట్రానికి మేలు ఎలా చేయాలి, తెలంగాణ ప్రజలకు మంచి ఎలా చేకూర్చాలి, రాష్ట్ర ప్రయోజనాలు ఏంటివి, రాష్ట్రానికి రాబడులు రావాలంటే ఏం నిర్ణయాలు తీసుకోవాలి, రాష్ట్ర ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, ఇటువంటి వాటిపైన అవగాహన పెంచుకోకుండా కేవలం ఎంతకాలం నడిపించగలుగుతావు మంది మార్బలంతోని, మంది మార్బలము కార్యకర్తలకు ఇచ్చే ముడుపులతోని ఒక పేటీఎం బ్యాచ్ లాగా తయారయ్యి వాళ్ళు బూతులు తిడుతూ యూట్యూబ్లలో అడ్డగోలి కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో తెలంగాణ ప్రజల గురించి పట్టక నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని ఒక వర్గం అనేది లేపుతుంది. నల్లగొండ జిల్లా అంత అడుగు అంటిపోవడానికి, నల్లగొండ జిల్లా అభివృద్ధి చెందకపోవడానికి కోమటిరెడ్డి కారణం కాదా? 20 సంవత్సరాలు పరిపాలించినా కానీ నల్లగొండ జిల్లా ఇంకా అభివృద్ధి చెందదు. అయినా కోమటిరెడ్డిలను ఎవరు విమర్శించకూడదు. ఎందుకంటే వాళ్ళదే పైచేయి, వాళ్ళదే రాజరికం, వాళ్ళదే రాజాధికారం. ఇదేనా తెలంగాణ అభివృద్ధి కావాలంటే కొట్లాడి తెచ్చుకున్న దీనికోసమేనా? విద్యుత్ లేకుండా, కరెంటు సరిగా లేకుండా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడడానికి, రైతుల పొలాలు ఎండబెట్టుకోవడానికి, మన నీళ్లు మనం వాడుకునే దమ్ము లేక కేఆర్ఎంబీకి నాగార్జున సాగర్ను అప్పచెప్పడం, కృష్ణా బోర్డు జలాలపైన మనకు అవగాహన లేకపోవడం, ఏమనంటే పోతిరెడ్డిపాడు అది ఇది కహానీలు చెప్పడం, ఎంతసేపు ఉన్నా మంది మీద నెట్టడం, మాజీ సీఎం మీద నెట్టడమేనా? నువ్వు సీఎం అయి పదవిలో కూర్చున్న దేనికోసం? తిన్నదరకనా? లేదంటే ప్రజలను నమ్మించి మాయమాటలు చెప్పి ఏదో ఒకటి కథ నడిపి 1.5% ఓటుతో ఎట్నోట ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రి అయినంత మాత్రమే సరిపోయిందా? తెలంగాణ ప్రజలకు ఏం మేలు చేస్తున్నావు? ఎవడైనా నిన్ను ప్రశ్నిస్తే వాని తప్పు, ప్రశ్నిస్తే వాని తిట్టాలి, బూతులు కామెంట్లు పెట్టాలి, ఒక వర్గాన్ని రెడీ చేసి పెట్టడం. ఏమనంటే ఫ్యాన్స్ అసోసియేషన్ తొడగొట్టుకుంటా, మెడగొట్టుకుంటా, పులి నరుకుతా, పీకుతా. ఏంది నరికేది, పీకేది? ప్రజలకు కోపం వచ్చి చిరాకు వచ్చిన రోజు ఈడ్చి తంతే పెద్ద పెద్ద యమాయమీలే కొట్టుకపోయారు గాలిలా. రెండోసారి గెలవలే. ఒకసారి సీఎం అయినోడు రెండోసారి ఎమ్మెల్యే గెలవని ఇటువంటి చరిత్ర ఉంది మన దగ్గర. ప్రజలు ఒక్కసారి మైండ్లో పెట్టుకొని దెబ్బ కొడితే ఎట్లా కొడతారంటే కండ్లు తెరిచినా మూసినా అనుక్షణం ఇంట్లో పండుకున్నా కానీ నిద్ర పట్టదు, అటువంటి దెబ్బ కొడతారనే విషయాన్ని గమనించు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆలోచించు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్లు అన్ని స్కాములు కుట్రలు ఇవి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల అవసరాలను తీర్చు. స్వతంత్రం వచ్చింతకాలం అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణం ఇదే కాంగ్రెస్ దరిద్రమైన ప్రభుత్వం భారతదేశంలో ఉండడమే. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించొద్దు. ఏమనంటే గవర్నమెంట్ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి సంస్థలు ఉంటాయి కదా, బెటాలియన్లే కానీ ఏవైనా గవర్నమెంట్ ఏది ఇతర దేశాలను చూసి మనకు కొన్ని గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి, పెద్ద పెద్ద సంస్థలు, డిఆర్డిఎల్ ఇటువంటివి కేంద్రానికి సంబంధించిన సంస్థలు, ఎన్జిఆర్ఐ ఇటువంటి సంస్థలను మేము పెట్టినామని చెప్పుకోవడం దురదృష్టకరం. బిహెచ్ఈఎల్ కల్లా బట్టి ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఏర్పడతాయి అన్నమాట. జెన్కో, ట్రాన్స్కో వీటిని చెప్పుకోవడమా అభివృద్ధి అంటే? ఇవి ప్రతి సంస్థ ఒక రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, ముఖ్యమంత్రి అలాగే ఎమ్మెల్సీలు ఎట్లయితే ఏర్పాటు చేసుకున్నారో అది కూడా అంతే. ఆ విషయం ప్రజలకు తెలవకుండానే ఏదో కహాని చెప్పడం, కళ్ళబొల్లి కహాని చెప్పడం, తెలియని వాళ్లకు మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అడుగంటుతుంది. తెలంగాణ ప్రజలు బాధపడతారు. మౌలిక వసతులు ఉండవు, సాగునీరు తాగునీరు సమస్య వస్తుంది, ప్రజల పట్ల గౌరవం ఉండదు. ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, వాళ్ళు చేసే తప్పులను వేలెత్తి చూపాలి. అప్పుడే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వనరులు సమకూరుతాయని తెలంగాణ ప్రజలు గమనించాలి. ప్రజా చైతన్యం చేయడమే ఎంబీఎస్ న్యూస్ ప్రత్యేకత.